మాతృభూమితో పాటు నాకు బాగా తెలిసిన దేశం అమెరికా. నేను మొట్టమొదట ఆ దేశాన్ని 38 సంవత్సరాల క్రితం సందర్శించాను. ఆ తర్వాత అనేకసార్లు ఆ దేశానికి వెళ్లాను. చివరిసారి అక్టోబర్ 2022లో వెళ్లాను. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ అప్పటికీ ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోలేదు. ఆ స్వల్పకాలిక పర్యటనలో మిత్రులతో జరిపిన సంభాషణలు, నా సొంత పరిశీలనల నుంచి అమెరికా అధ్యక్షుడు తన బాధ్యతలను సమర్థంగా, ప్రశస్తంగా నిర్వహిస్తున్నారని నాకు అవగతమైంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత కాలంలో రగులుకున్న విభేదాలు, వైషమ్యాలను అమెరికా ప్రజలు అధిగమించేందుకు బైడెన్ విశేషంగా తోడ్పడ్డారనడంలో సందేహం లేదు. అయితే తన పైబడిన వయసు, ఆరోగ్య దుర్బలతల కారణంగా బైడెన్ రెండోసారి అధ్యక్ష పదవికి ఆరాటపడకుండా ఉంటే బావుండేది. ఏ విధంగానైనా అధికారంలో కొనసాగి తీరాలన్న ఆరాటం అమెరికా ప్రస్తుత అధ్యక్షుడి లక్షణం మాత్రమే కాదు, అధికారాన్ని, వృత్తిగత విజయాలను చవిచూసిన వ్యక్తుల స్వతసిద్ధ స్వభావం అది. ఈ దరిద్రిపై ప్రతి దేశంలోనూ అటువంటి వ్యక్తులు ఉన్నారు. భౌతిక, మానసిక సామర్థ్యాలు క్షీణిస్తున్నప్పటికీ తమ బాధ్యతలను సమర్థంగా కాదు కదా, మామూలు స్థాయిలో కూడా నిర్వహించగలడం అసాధ్యమని స్పష్టమవుతున్నప్పటికీ అధికార లాలస నుంచి బయటపడని నేతలు అన్ని దేశాలలోనూ ఉన్నారు. రాజకీయాలలోనే కాదు, ఇతర రంగాలలోనూ అటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ వాస్తవం మన దేశంలో క్రికెట్ అభిమానులకు బాగా తెలుసు. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత క్రికెటర్లు గతంలో వలె ప్రశస్తంగా ఆడలేకపోవడం సహజం. అయితే ఈ వాస్తవాన్ని గుర్తించిన క్రికెటర్లు ఎంతమంది ఉన్నారు? ఇందుకొక మినహాయింపు సునీల్ గవాస్కర్ ప్రపంచ కప్ టోర్నమెంటులో ఉత్కృష్టంగా ఆడి టీమిండియాకు విజయం సాధించిన తర్వాత ఆయన క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగారు. వ్యాపార, వాణిజ్య రంగాలలోనూ ప్రతిభావంతులైన యువ మేనేజర్లను ప్రోత్సహించడంలో తాత్సారం చేసే కార్పొరేట్ అధిపతులు చాలా మంది ఉన్నారు. పౌర సమాజ ఉద్యమాల్లో పనిచేసే వారిలో కూడా తామే సుదీర్ఘకాలం ఉన్నత స్థాయి నాయకత్వంలో కొనసాగాలని అభిలషించేవారున్నారు. ఈ అవగుణానికి మేధోరంగము మినహాయింపు కాదు. ముంబై నుంచి వెలువడే సామాజిక శాస్త్రాల పత్రిక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ విషయాన్ని చూడండి. ఒకప్పుడు ఈ జర్నల్కు అంతర్జాతీయంగా విశేష పేరు ప్రఖ్యాతులు ఉండేవి. సామాజిక శాస్త్రాలలో పరిశోధన చేసే ప్రతి ఒక్కరూ ఆ జర్నల్ను చదువుతూ ఉండేవారు. యువ పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలు ఆ జర్నల్లో ప్రచురితం కావాలని ఆకాంక్షించేవారు. విద్యావేత్తలతో పాటు జర్నలిస్టులు, సివిల్ సర్వెంట్లు, ప్రజా ఉద్యమాలలోని క్రియాశీలురుడు కూడా ఈపీడబ్ల్యూను తప్పక చదువుతుండేవారు. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఆ జర్నల్ ప్రమాణాలు బాగా పడిపోయాయి. అందులో ప్రచురితమవుతున్న వ్యాసాలు, పరిశోధనా పత్రాలు గతంలో వలె కొత్త పదనిర్దేశం చేసేవిగా ఉండడం లేదు. ఒకప్పుడు మన దేశంలో సమున్నత మేధో చర్చలకు వేదికగా ఉన్న ఆ జర్నల్ ఇప్పుడు అంత ఉత్కృష్టంగా లేదు. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రతిష్ట దిగజారిపోవడానికి ప్రధాన కారణం దానిని నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులు జీవితకాల సభ్యులు కావడమే. ట్రస్ట్ ప్రస్తుత సభ్యులతో అందరికంటే చిన్న వ్యక్తి వయసు 69 ఏళ్లు కాగా పెద్ద ఆయన వయసు 93 ఏళ్లు. ట్రస్టులోని 10 మంది సభ్యులతో 9 మంది పురుషులే. మొత్తం సభ్యుల సగటు వయసు ఇంచుమించు 80 ఏళ్లుగా ఉంది. మరి సామాజిక శాస్త్రాలలో ఉత్కృష్ట పరిశోధనలు జరిగేది పరిశోధకులు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడే కదా. జర్నల్ను నడిపేవారి, అందులో పరిశోధన పత్రాలు ప్రచురించే స్కాలర్ల సగటు వయసు మధ్య ఇంత వ్యత్యాసంతో ఈపీడబ్ల్యూ తన ప్రతిష్టను పెంపొందించుకోవడం అటుంచి కనీసం నిలబెట్టుకోగలదా? ఈపీడబ్ల్యూ ప్రతిష్ట సన్నగిల్లడం స్వయంకృతమే. నాకు తెలిసిన మరో మేధో సంస్థ గాథ ఆ ప్రతిష్టాత్మక జర్నల్ చరిత్రకు పూర్తిగా భిన్నమైంది. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఈ ఉత్కృష్ట ఉన్నత విద్యా సంస్థ తొలుత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ విభాగంగా ప్రభవించింది. 1940లో బాంబేలో స్థాపితమైన టీఐఎఫ్ఆర్లో మొదటి 15 ఏళ్లు భౌతిక, గణిత శాస్త్రవేత్తల ప్రాబల్యముండేది. 1960వ దశకంలో ప్రతిభావంతుడైన యువ శాస్త్రవేత్త ఉబైద్ సిద్దికీ ఆ సంస్థలో చేరారు. 2 దశాబ్దాల పాటు టీఐఎఫ్ఆర్లో పనిచేసిన అనంతరం సిద్దికీ బాంబే నుంచి బెంగళూరుకు మారి అక్కడ ఒక కొత్త జీవశాస్త్ర పరిశోధనా సంస్థను నెలకొల్పారు. సామాజిక శాస్త్రవేత్తగా శిక్షణ పొందిన నాకు భారతీయ వైజ్ఞానిక ప్రపంచంతో కూడా చెప్పుకోదగిన పరిచయం ఉంది. మా నాన్నగారు, తాతగారితో సహా మా కుటుంబానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలే. ఎన్సీబీఎస్ గురించి ఒక విశేషాన్ని నేను తొలుత చెప్పదలుచుకున్న విశేషం. నాకు తెలిసిన మరే ఇతర భారతీయ ఉన్నత విద్యా సంస్థలో కంటే ఈ పరిశోధనా సంస్థలో అధికార క్రమం కనిష్ట స్థాయిలో ఉండడం.
విద్యా వ్యాసంగాలలో సమిష్టి కృషి, దాపరికం లేని విస్తృత మేధో సంభాషణలు, అందరూ అరమరికలు లేకుండా పాల్గొనే మేధో సంవాదాలు అక్కడ జరుగుతాయి. సిఎస్ఐఆర్కు అనుబంధంగా ఉన్న 37 పరిశోధనా కేంద్రాలలో ఎన్సీబీఎస్లో ఉన్నటువంటి స్వేచ్ఛాయుత మేధో వాతావరణం చాలా వరకు లేదని చెప్పవచ్చు. ఐఐటీలలో సైతం అటువంటి స్ఫూర్తిదాయక మేధా వాతావరణం లేదు. ఎన్సీబీఎస్లో అటువంటి ప్రజాస్వామిక, భాగస్వామ్య మేధో సంస్కృతికి ప్రధాన కారకుడు ఒబైద్ సిద్దికీ అనడంలో సందేహం లేదు. ఆయన నేను చాలా సన్నిహితంగా పరిశీలించాను. ఆయన తరం అగ్రశ్రేణి భారతీయ శాస్త్రవేత్తల వలె కాకుండా సిద్దికీ ఎటువంటి పటాటోపం లేని మనిషి. ఆత్మస్థుతి ఆయన స్వభావానికి పూర్తిగా విరుద్ధం. అధికార క్రమంపై సిద్దికీకి ఎటువంటి అనురక్తి లేదు. అందరినీ సమరీతిలో గౌరవించే ఉదాత్తుడు. యువ శాస్త్రవేత్తలు ఉత్కృష్ట పరిశోధనలు చేస్తున్నారని ఆయనకు బాగా తెలుసు. వారి పరిశోధనలకు, ప్రతిభా పాఠవాల వికాసానికి సానుకూల పరిస్థితులను కల్పించడమే తన విద్యుక్త ధర్మంగా సిద్దికీ భావించారు. ఏ ఒక్కరిని తన మాదిరిగా రూపొందించాలని ఆయన కోరుకోలేదు. సిద్దికీకి శాస్త్ర జగత్తు వెలుపల కూడా విశాల మేధో ఆసక్తులున్నాయి. తత్వశాస్త్ర కోవిదులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలతో భావాల వినిమయం చేసుకోవడానికి ఆయన సదా ప్రయత్నించేవారు. ఎన్సీబీఎస్ డైరెక్టర్గా తన పదవీకాలం ముగిసిన తర్వాత తాను స్థాపించిన ఆ సంస్థని అంటిపెట్టుకుని ఉండిపోవాలని సిద్దికీ కోరుకోలేదు. అటువంటి ఉన్నత స్థానాలలో ఉన్న ఇతర భారతీయ శాస్త్రవేత్తలలో అత్యధికులు అలా చేసినవారు, చేసేవారే. ఎన్సీబీఎస్ నిర్వహణ బాధ్యతలను తన యువ సహచరుడికి వదిలివేసి విద్యా వినమ్రతతో సిద్దికీ తన పరిశోధనా వ్యాసంగంలో నిమగ్నమయ్యారు. సిద్దికీ స్థానంలో ఎన్సీబీఎస్ డైరెక్టర్ అయిన శాస్త్రవేత్త కూడా తన పదవీ విరమణ అనంతరం ప్రతిభావంతుడైన సహచర యువ శాస్త్రవేత్తకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఈ మూడో డైరెక్టర్ సైతం సిద్దికీ స్ఫూర్తితో 4గో డైరెక్టర్కు బాధ్యతలు అప్పగించారు. ఈ 4గో డైరెక్టర్ ఎన్సీబీఎస్ డైరెక్టర్ కాకముందు ఆ సంస్థతో ఎటువంటి సంబంధం లేని శాస్త్రవేత్త. అయితే ఆయన కొత్త భావాలు, సమున్నత భిన్న అనుభవాలు తనతో తీసుకొచ్చి ఎన్సీబీఎస్ ప్రతిష్టను మరింతగా పెంచారు. ఒబైద్ సిద్దికీ ఒక అపూర్వ భారతీయ పురుషుడు కాకపోయి ఉంటే ఎన్సీబీఎస్ అలా సమున్నతంగా వర్ధిల్లేది కాదు. ఆ సంస్థ శాశ్వత విజయానికి మరో కారణం అది అంగీకరించి అనుసరించిన నిర్వహణ పద్ధతులు. డైరెక్టర్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తాడు. డైరెక్టర్కు మార్గదర్శకత్వం వహించేందుకు, అవసరమైన మద్దతును సమకూర్చేందుకు ఒక మేనేజ్మెంట్ బోర్డు ఉంది. 15 మంది ఉండే ఈ బోర్డులో 5గురు భారత ప్రభుత్వ టీఐఎఫ్ఆర్ ప్రతినిధులు కాగా మిగతా 10 మంది ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలలో పరిశోధకులుగా ఉన్న శాస్త్రవేత్తలు. వీరిలో 5గురు మహిళలు. ఎన్సీబీఎస్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడి పదవీకాలం 3 సంవత్సరాలు. ఒక పర్యాయం పొడిగించే అవకాశముంది. బహుశా రెండోసారి కూడా పొడిగించవచ్చు. అంతటితో సరి. ఈపీడబ్ల్యూను నడిపే ట్రస్ట్ విషయంలో వలె ఎన్సీబీఎస్ బోర్డులో ఏ ఒక్కరూ జీవితకాలం సభ్యులుగా ఉండరు. ఎట్టి పరిస్థితుల్లోనూ 9 సంవత్సరాలకు మించి ఎవరూ సభ్యుడిగా ఉండరు. అదే ఈపీడబ్ల్యూ ట్రస్ట్ సభ్యులలో కొంతమంది 3 దశాబ్దాలుగా ఉన్నారు. చివరగా ఒక వాస్తవాన్ని పేర్కొంటాను. సాధ్యమైనంత వరకు ఉన్నత స్థానంలోనే ఉండి తీరుదామనే లాలసకో శక్తివంతమైన, విజయవంతమైన మహిళలు లోను కానివారు కానప్పటికీ అటువంటి ఆకాంక్ష పురుషులలో చాలా ప్రబలంగా ఉంది. ఒబైద్ సిద్దికీలో ఆ లాలస మచ్చుకు కూడా లేదు. ఆయన దానికి ఖచ్చితంగా ఒక మినహాయింపు. పురుష శాస్త్రవేత్తల్లోనూ, భారతీయ వైజ్ఞానిక జగత్తులోనూ సిద్దికీ ఒక అరుదైన వ్యక్తి. రాజకీయాలు, క్రీడలు, వ్యాపార వాణిజ్యాలు, పౌర సమాజం, విద్యా ప్రపంచంలో అసంఖ్యాక భారతీయులు తమ తమ ఉన్నత స్థానాలలో కొనసాగేందుకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా వ్యవహరించిన వారే. వారు అదేవిధంగా వ్యవహరించడాన్ని తప్పక కొనసాగిస్తారు. ముందు చూపులేని స్వార్థపర స్వభావంతో కూడిన అటువంటి పెద్ద మనుషుల ప్రవర్తనకు ప్రతిభావంతులు, ప్రజ్ఞాధురీణులైన వారి జూనియర్ సహచరులతో పాటు యావత్ సమాజమూ అమితంగా నష్టపోవడంతో పాటు భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది. ఏ విధంగానైనా అధికారంలో కొనసాగి తీరాలన్న ఆరాటం అమెరికా ప్రస్తుత అధ్యక్షుడి లక్షణం మాత్రమే కాదు. ఈ దరిద్రిపై ప్రతి దేశంలోనూ అటువంటి వ్యక్తులు ఉన్నారు. భౌతిక, మానసిక సామర్థ్యాలు క్షీణిస్తున్నప్పటికీ బాధ్యతలను సాధారణ స్థాయిలో కూడా నిర్వహించగలగడం అసాధ్యమని స్పష్టమవుతున్నప్పటికీ అధికార లాలస నుంచి బయటపడని వారు రాజకీయాలలోనే కాదు, ఇతర రంగాలలోనూ ఉన్నారు. స్వార్థపర స్వభావంతో కూడిన ఆ పెద్ద మనుషుల ప్రవర్తనకు ప్రతిభావంతులైన వారి జూనియర్ సహచరులతో పాటు యావత్ సమాజము అమితంగా నష్టపోతోంది.